హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం గోదావరి మోటార్స్ అంటే ఈ మోటార్స్ నుంచి మనకు ఇప్పుడు చాలా వెహికల్స్ అయితే వచ్చేసాయి. తిరుపతిలో షోరూమ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. వీళ్ళ దగ్గర వచ్చి సైకిల్స్ ఉన్నాయి, అలాగే స్కూటర్స్ ఉన్నాయి, మనకు లగేజ్ ఆటోస్ కూడా ఉన్నాయన్నమాట. నార్మల్ ఆటోస్ ఉన్నాయి, షేర్ ఆటోస్ ఉన్నాయి, అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి ప్రోడక్ట్స్. మీరు ఒకసారి గోదావరి ఈ మోటార్స్ షోరూమ్కి వెళ్ళి చూడండి. తిరుపతి బస్ స్టాండ్కి నుంచి మనకు చింతల చైన్ వచ్చే రూట్లో ఉందన్నమాట షోరూమ్ అయితే కనుక. అక్కడ వెళ్ళారంటే మీకు టెస్ట్ డ్రైవింగ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు మనం ఈ బ్లూ స్పిన్ అనే మోడల్ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు కొత్తగా సైకిల్ కొనాలనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మనం ముందుగా లుక్ చూడండి ఎలా ఉందనేది. సైకిల్ అయితే చాలా బాగుంది. వాళ్ళు స్ట్రాంగ్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ లైటింగ్ అంతా వస్తుంది మనకు. అలాగే పెడల్స్ కానీ చైన్ కానీ అన్నీ చాలా స్ట్రాంగ్గా, చాలా క్వాలిటీగా అయితే ఇచ్చారనమాట. టైర్స్ కూడా చూడండి, మీకు మెటల్స్, మనకు ఫ్రంట్ వచ్చే మడ్గాడ్ అంతా మనకు మెటల్తోనే వస్తుందన్నమాట. మంచి టైరు, మంచి రిమ్ కూడా చాలా స్ట్రాంగ్గా అయితే ఉందన్నమాట. స్టీల్ బాడీ అయితే వచ్చింది. అలాగే డిస్క్ బ్రేక్ ఉంది ఫ్రంట్ మనకి. అలాగే మనకు ఫ్రంట్ వచ్చి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. ఫ్రంట్ మనకు ఇక్కడనే బ్యాటరీ ఆప్షన్ కూడా మనకు బ్యాక్ సైడే బ్యాటరీ ఆప్షన్ వస్తుంది. ఫ్రంట్ మనకు వాటర్ బాటిల్ అవి పెట్టుకోవడానికి ఆప్షన్ కూడా ఉంది చూడండి. అలాగే దానికి మనకు ఫ్రంట్ బార్ కూడా, మనకు సెంటర్లో బార్ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా అయితే ఉందన్నమాట. ఇంకా మనకు డిస్ప్లే ఆన్ చేసి చూపిస్తాను చూడండి. డిస్ప్లే ఆన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మనం ఏ గేర్లో వెళ్తున్నాం, బ్యాటరీ పర్సంటేజ్, ఎంత స్పీడ్లో వెళ్తున్నాం, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాం, ఇవి మాత్రం అయితే దీంట్లో ఉంటాయన్నమాట. మనకు పైన చూసుకుంటే గేర్ అప్ అండ్ డౌన్ అయితే వస్తుంది. గేర్ అప్ చేసుకునేది ఉంటుంది, ఫస్ట్ గేర్, సెకండ్ గేర్. అలాగా మనకు సెకండ్ కింద చూసుకుంటే మనకు డౌన్ చేసుకునేకైతే ఉంటుందన్నమాట. మనకు సెంటర్లో ఉండేది ఆన్ ఆఫ్ బటన్. మనకు కింద చూడండి, మనకు ఆన్ చూసారు కదా, ఇది 4, 3, 2, 1 అట్లా మనకి కిందిది డౌన్ చేసుకోవచ్చు, పైది అప్ చేసుకోవచ్చు అనమాట. 5 గేర్స్ అయితే ఇందులో ఉంటాయి. డిస్ప్లే అయితే ఈ మాదిరిగా చిన్న డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. మనకి ఏం కావాలన్నా అవి మనకు దీంట్లో ఉన్నాయని చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే మనకు లైటింగ్ సిస్టమ్ ఉంటుంది, తర్వాత హార్న్ అయితే వస్తుందన్నమాట. ఇంకా అలాగే మనకు కీస్ అయితే ఉంటాయి. మనకు 4 కీసెస్ అయితే దీంట్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. చూడండి, లైటింగ్ కూడా ఫ్రంట్ చాలా అంటే చాలా బాగుంది. బాగా విజిబిలిటీ కూడా ఉందన్నమాట. కొంచెం లాంగ్ వరకు కూడా లైట్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ ఫ్రంట్లో చూడండి బార్ అయితే ఉంది. ఇక్కడే మనకు బ్యాటరీని అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. బ్యాక్ సైడ్ మనము ఒక లగేజ్ సిస్టమ్ మాదిరిగా ఏర్పాటు చేసుకోవచ్చు. 20 kgs వరకు బ్యాక్ మనం వెయిట్ అయితే తీసుకుంటుందన్నమాట. బ్యాక్ చైన్ చూడండి. అలాగే మనకు మోటార్ కూడా చూడండి, హబ్ మోటార్ అయితే వస్తుందన్నమాట. లోపల అంటే చిన్న మోటార్ అయితే దీంట్లో బిగించడం అయితే జరిగింది. ఇంకా మనం బ్యాటరీ అవన్నీ మనం మాట్లాడుకుంటే, ఇందులో బ్యాటరీ కూడా వీళ్ళ ఈ బ్లూ ఓన్ బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీతో అయితే వస్తుందన్నమాట. బ్యాటరీ చూసుకుంటే మనకు 36 watts 12Ah బ్యాటరీ అయితే వస్తుంది. అలాగే ఇంకో మోడల్ ఉంది 36 watts 18Ah బ్యాటరీతో. 2 బ్యాటరీలు అయితే దీంట్లో వస్తాయన్నమాట. మనకు బ్యాటరీలో స్పీడ్ రేంజ్ చూసుకుంటే మనకి 12Ah బ్యాటరీలో మనకు 50 kilometers, 18Ah బ్యాటరీలో 60 kilometers రేంజ్ అయితే వస్తుందన్నమాట. మనకు ఫ్రంట్ రియర్ 2 డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. స్పీడ్ చూసుకుంటే మనకు 25 kilometers స్పీడ్ అయితే వెళ్తుందన్నమాట. మడ్గాడ్ మనకు ఫ్రంట్ రియర్ మెటాలిక్ మడ్గాడ్ వస్తుంది. మనకు రిమ్ టైర్ చూసుకుంటే మనకి 26 into 2.125 inches అయితే వస్తుంది అన్నమాట. డబుల్ వాల్ టైప్ అయితే వస్తుంది. అలాగే మోటార్ చూసుకుంటే మనకు 36 volts 250 watts అయితే మోటార్ అయితే వస్తుంది అనమాట. క్రూజ్ కంట్రోల్ ఇన్ థ్రోటల్ అయితే క్రూజ్ కంట్రోల్ వస్తుంది. ఛార్జింగ్ చూడండి, మనకి ఈ విధమైన ఛార్జింగ్ అయితే వస్తుంది అనమాట. IP67 రేటింగ్స్తో అయితే వస్తుంది. అలాగే మనకు క్రూజ్ కంట్రోల్ లాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక వారంటీ విషయానికి వస్తే బ్యాటరీ ఛార్జర్కు మనకు 3 years వారంటీ ఉంటుంది. సైకిల్కి 1 year వారంటీ ఉంటుంది. మోటార్కి 1 year వారంటీ ఉంటుంది. అలాగే కంట్రోల్కి 1 year వారంటీ ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షను, అలాగే మనకు బ్రేక్ ప్యాడ్కు, వీటన్నిటికి కలిపి మనకు 1 year వారంటీ అయితే వస్తుందన్నమాట. మొత్తం లుక్స్ అయితే చూడండి ఎలా ఉందనేది. మనకు చాలా బాగుంది. మనకు అక్కడ కూడా అన్ని చోట్ల కూడా వాళ్ళు మెటాలిక్తో అయితే ఇచ్చారు. సీటింగ్ కూడా చూడండి, కూర్చోవడానికి అయితే బాగా కుషన్ టైప్ అయితే బాగా సాఫ్ట్గా అయితే ఉందన్నమాట. కూర్చున్నప్పుడు కూడా మనకి ఏ ఇబ్బంది అయితే కలగదు. ఇప్పుడు నేను వెయిట్ మనిషిని కదా, నేను కూర్చున్నప్పుడు కూడా అది చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇక్కడ జొమాటో కానీ, అలాగే మనకు స్విగ్గీలకు అట్లాంటి వాళ్ళు డెలివరీ చేసుకునే వాళ్ళకు కూడా మనకు బ్యాక్ సైడ్ అయితే పెట్టుకొని పోవచ్చు అనమాట. దానికి వాళ్ళు ఆప్షన్ అయితే ఇచ్చారు. మీకు చూస్తున్నారు కదా, ఇక్కడ సస్పెన్షన్ అయితే చూడండి. సస్పెన్షన్ అవన్నీ మనకు దాంట్లో క్లియర్గా ఉంది. చూడడానికైతే చాలా అంటే చాలా బాగుందని చెప్పాలి.
ఫ్రెండ్స్ చూసారు కదా, చూడడానికి అయితే బాగుంది, అలాగే కంఫర్ట్ కూడా బాగుంది అనమాట. కొంచెం మిడిల్ పిల్లోళ్ళకి అలాగే వాళ్ళకంతా చాలా బాగుంటుంది, కాలేజ్ స్టూడెంట్స్కి అందరికీ. కొంచెం హ్యాండ్ చూడడానికి కూడా మంచి లుక్, తోలేటప్పుడు ఒక మంచి కంఫర్ట్ అయితే ఉందన్నమాట. మనకి అన్నిటి పరంగా ఇది బాగుంటుంది. దీని ప్రైస్ అయితే ఇంకా వాళ్ళు రివీల్ అయితే చేయలేదు. 15వ తేదీ ఇది లాంచ్ అయితే అవుతుందన్నమాట. నేను ముందే మీకు ఒక వీడియోని అయితే తీసుకొచ్చాను. దీని కాస్ట్ తెలిసిన వెంటనే మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఫస్ట్ కామెంట్లో పింక్ చేస్తాను అనమాట. మీరు అక్కడి నుంచి చూసుకోవచ్చు. మీకు ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు షోరూమ్కి వచ్చేయండి. షోరూమ్కి వచ్చి దీన్ని టెస్ట్ డ్రైవ్ అవన్నీ చేసుకొని తర్వాత మీరు తీసుకోవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై.